అందరికీ నమస్కారము. పచ్చి రొయ్యలు తేగానే మనము శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ ఆ రొయ్యలలో గోరువెచ్చటి వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ లేకుండా వంపేసుకోవాలి. మనకి ఇలా వెళ్తుంది. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ మనం కడుగుతూ ఉంటే వాటర్ ఇట్లా వెళ్తుంది. కొంచెం ఎక్కువ సార్లు కడిగితే నీసు వాసన రాకుండా ఉంటుంది. వాటిని మనము అన్ని చేపల్లాగా రాకలేం కాబట్టి మనం గిన్నెలోనే సాల్ట్ వేసి మంచిగా ఇలా చేయితోటి తిప్పుకుంటూ వాటర్ పోసి పారబోసుకుంటూ ఉండాలి 4-5 సార్లు. అస్సలే నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా కడిగిన వాటిలలో కొంచెం సాల్టు, అల్లము, పసుపు వేసి బాగా ఒక 10 నిమిషాలు చేయితోటి మనము వాటిని అన్నిటినీ కలుపుకుంటూ ఉంటే ఇట్లా గవ్వల్లాగా ఉబ్బుతాయి. చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. మనం మామూలు రొయ్యలు చూసినప్పటికీ అల్లం, పసుపు, ఉప్పు కలిపినాక ఒక 10 నిమిషాలు మనం చేయితోటి కలపడం వల్ల చాలా బాగా రెడీ అయిపోతాయి. 20 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె అయినా కడాయి అయినా ఇట్లా వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనకు అక్కడ కట్టు వరకు ఉండే వాటర్ అది ఇనికినాక ఇంకా వాటర్ ఉన్నది. ఆ వాటర్ ఇనికే వరకు రొయ్యలను ఉంచకూడదు. కొంచెం వాటర్ ఉండగానే రొయ్యలను అన్నిటినీ బయటికి తీసేసుకోవాలి. ఈ వాటరు మొత్తము మనం మామూలుగా ఇనకబెట్టేసేయాలి. మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది. అది తీసి పక్కకు ఒక గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ ఆ కడాయిని శుభ్రంగా కడిగేసుకొని ఆయిల్ పోసేసుకొని మనకు నీళ్ళన్నీ ఇనకబెట్టిన పేస్ట్ ఇది తర్వాత లాస్ట్కు మనము మళ్ళీ పచ్చడి పెట్టుకున్న కర్రీ వండుకున్న ఆయిల్లో ఉడికేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇది రొయ్యలకు ఉండడం వల్ల ఈ జిగురు ఇనికే వరకు మనము వాటర్ ఇనికే వరకు ఉడికేయడం వల్ల అంత జిగురులాగా పట్టుకుంటుంది. కొంచెం ఇలా అయితే మనము ఆ నీళ్ళను వేరే ఉడికించి ఆ పేస్ట్ని తీసి పక్కకు పెట్టడం వల్ల పొడిలాగా మంచిగా వేగుతాయి ఆయిల్లో రొయ్యలు. ఈ జాగ్రత్త పాటించాలి ఎప్పుడైనా. మనకు అదంతా ఇనికే వరకు ఉంచితే రొయ్య పట్టుకుంటే బంకలాగా నీరులాగా అనిపిస్తుంది. మనం ముందు తీయడం వల్ల చాలా పొడిలాగా ఉంటుంది రొయ్య. ఆ పేస్టును విడిగా కూడా 4 రొయ్యలు వేసుకొని టమాటా ఏదో ఒకటి వేసుకొని ఉల్లిపాయ వేసుకొని వండుకోవచ్చు. దీంట్లోనైనా వేసేసుకోవచ్చు లాస్ట్కు. ఇలా వేగనిచ్చేయాలి ఈ రొయ్యలను. మనము ఈ కలర్ వేగనిచ్చేయాలి. అదే మనకు షాప్లో పచ్చడి అమ్మే వాళ్ళైతే దీన్ని ఒక 5-6 కేజీలు అయ్యేటట్టు చేస్తారు. మనం ఇంట్లో రొయ్యలు ఎక్కువ వాడుకోవాలనుకున్న వాళ్ళము ఇలా ఉప్పులు, కారాలు, నూనెలు అన్నీ తగ్గించుకుంటే రొయ్యలు ఎక్కువ ఉంటాయి. మనకు గ్రేవీ మామూలుగా ఉంటుంది. రొయ్యలు ఎక్కువ వాడుకోవచ్చు. ఇంకా ఇలా మొత్తం ఈ రకంగా వేగినాక తీసినాక మళ్ళీ కొంచెం ఉప్పు, కారం వేడిపైన చల్లాలి. వేడిపైన చల్లడం వల్ల వాటిని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కానీ మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదా, రొయ్యకు మంచిగా పట్టుకుంటుంది. సాల్ట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం ఇప్పుడు కొంచెం ఆయిల్లోకి వెళ్ళి తీయంగానే రొయ్యలకు కొంచెం ఆయిల్ ఉంటుంది. మనము ఉప్పు, కారం చల్లడం వల్ల ఆ రొయ్యల్ని స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తొందరగా తీసి వండుకోవచ్చు. అప్పటికప్పుడు పోయి రొయ్యలు అవసరం ఉన్నప్పుడు తెచ్చుకొని చేసుకోవడము ఇబ్బంది అవుతుంది. ఇంక ఇలా కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి దాంట్లో ఒక లవంగ, ఒక ఇలాచి, సాజీర లేకుంటే జీలకర్ర, మెంతులు ఇలా తాలింపుకి వేసేసుకొని వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ అల్లం వేయాలి. అల్లం చాలాసేపు వేగనీయకూడదు. వేసినాక నిమ్మరసం పోసేయాలి. మేమైతే కేజీకి ఒక 7-8 రసాన్ని బట్టి 6 కాయలు చిన్నవి అయితే, పెద్ద అయితే 6, చిన్నవి అయితే 8 అట్లా పోసుకోవచ్చు కేజీకి. ఇట్లా రసం తీసి పోసిన తర్వాత మళ్ళీ రసంలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేగగానే గోంగూర వేసేసాము. గోంగూరలో కూడా కొంచెం పసుపు, ఉప్పు, కారం మళ్ళీ గోంగూరకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మనకు రొయ్యల్లో కారం లేదు కాబట్టి ఈ గోంగూరలో రొయ్యలకు కూడా సరిపడా కారం వేసుకుంటే అది మనము ఇంట్లో కాబట్టి ఈ కొంచెం కారం వేసుకొని కొంచెం రొయ్యలు ఎక్కువ ఉండి పచ్చడి గ్రేవీ తక్కువ ఉండేటట్టు రైస్లో కలుపుకునేటట్టు మనం చేసుకుంటాము. అదే కొనుక్కుంటేనైతే ఒక 1/2 కేజీ కారం వేసుకుంటారు. ఒక
లీటర్‌న్నర దాకా ఆయిల్ పోసుకుంటారు. పచ్చడి ఎక్కువ అవుతుంది అన్నట్టు, గ్రేవీ ఎక్కువ ఉంటుంది, రొయ్యలు 1, 2 ఉంటాయి అన్నట్టు. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత గోంగూరలా లాస్ట్కు మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా ధనియం పొడి వేసుకోవాలి. ఇంక ఇది మనకు నిల్వ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు కొంచెం ఒక స్పూన్ కర్రీ వేసుకోవచ్చు. గోంగూరలో ఊరి రొయ్య కూడా టేస్ట్ బాగుంటుంది. మనకు నిల్వ ఉండాలంటే ఇలా గట్టిగా చేసుకోవాల్సిందే కర్రీ. ఇక ఏంటంటే బయట షాప్లో అంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఉప్పులు కారాలు ఎక్కువ ఉంటాయి. ఇలా మనం తక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.